భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, దివ్యాంగులకు పరీక్షల్లో మినహాయింపులు. దివ్యాంగులకు అనగా 6 నుంచి 10వ తరగతిలో ఉన్నటువంటి దివ్యాంగులకు పరీక్షల్లో అదనపు సమయం, కొన్ని పరీక్షలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకల్యం ఆధారంగా దివ్యాంగులను 8 కేటగిరీలుగా విభజించారు. పరీక్ష రాసేందుకు సహాయకుల అనుమతితో పాటు గంటకు 20 నిమిషాల చొప్పున అదనంగా సమయం కేటాయిస్తారు. వీరికి జంబ్లింగ్ ఉండదు. చదివిన పాఠశాల లేదంటే పక్కన ఉండే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కుష్టు నయమైన వారు, మస్తిష్క పక్షవాతం, అటిజం, మానసిక వికలాంగులకు 6 నుంచి 10వ తరగతుల్లో 10 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అందులో కంటి చూపు తక్కువగా ఉన్నవారు, వినికిడి సమస్య ఉన్నవారు, మూగవారికి 20 మార్కులు వస్తే చాలు. పార్కిన్సన్, రక్త సంబంధ సమస్యలు, తీవ్ర నరాల సమస్య ఉన్నవారికి 3వ భాష పేపర్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి 6 నుంచి 10వ తరగతి పరీక్షల్లో ఎవరైతే దివ్యాంగులు ఇప్పుడు పేర్కొన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వనుంది. నేటి నుంచి డిఈ సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్. ఏపీలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ డిఈఈ సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు కౌన్సిలింగ్ కొనసాగుతుందని సెట్ కన్వీనర్ ఏపీ మోడల్ స్కూల్స్ కార్యదర్శి కె రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. డిఈ సెట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఆప్షన్లను http://apdeeset.apcfss.in లేదా http://csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సీట్లను జనవరి 10, 11, 12 తేదీల్లో కేటాయిస్తామని అన్నారు. జనవరి 13న ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లను విడుదల చేస్తామని అన్నారు. ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ల పరిశీలన, తుది అలాట్మెంట్ లెటర్లను జనవరి 17 నుంచి 20 వరకు విడుదల చేస్తామని తెలిపారు. జనవరి 31 నుంచి కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే డిఈడి లేదా టీటీసీ చేయాలని అనుకుంటూ ఉంటారో అటువంటి వారు డిఈ సెట్ ఇప్పటికే రాసి ఉంటారు. మరి డిఈ సెట్ యొక్క అడ్మిషన్ల కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. తరగతుల విలీనాన్ని రద్దు చేయాలి. యూటీఎఫ్ ఉన్నత పాఠశాలలకు 3 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. విలీనాన్ని నిరసిస్తూ 5, 6 తేదీల్లో అన్ని పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాల్లో నిరసనలు చేపట్టాలని ఉపాధ్యాయులకు పిలుపును ఇచ్చారు. పాఠశాలల తనిఖీలకు ప్రశ్నావళి. ప్రాథమిక పాఠశాలను ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు సందర్శించినప్పుడు పరిశీలించాల్సిన అంశాలపై పాఠశాల విద్యాశాఖ ప్రశ్నావళిని విడుదల చేసింది. ఉదయం అసెంబ్లీ ఎలా నిర్వహిస్తున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించాలంది. తరగతుల వారీగా తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి వారి పరిస్థితిపై నివేదికను సమర్పించాలని సూచించింది. ఆదర్శ పాఠశాలల పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల. మార్కులు, మెరిట్ ఆధారంగా ఎంపిక. గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్న వారికి మెరిట్ ర్యాంకుల్లో ప్రాధాన్యత. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 7వ తేదీ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సురేష్ కుమార్. మరి జోన్ల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి. మొత్తంగా అయితే 282 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. పోస్టుల భర్తీ షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 7. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థుల జాబితా జనవరి 10. పరిశీలన తర్వాత ఆర్జేడీలు ఖరారు చేసే జాబితా జనవరి 11. అంటే జనవరి 7వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. తర్వాత ఆర్జేడీలు జనవరి 11 లోపల పరిశీలించడం జరుగుతుంది. జోన్ల వారీగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం ద్వారా ప్రొవిజనల్ మెరిట్ జాబితా జనవరి 18, 19వ తేదీల్లో విడుదల చేస్తారు. మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జనవరి 20, 21. అభ్యంతరాల పరిష్కారం జనవరి 22. తుది ఎంపిక జాబితా జనవరి 24. వెబ్ ఆప్షన్ల నమోదు జనవరి 25, 26. ఆర్జేడీల ద్వారా ఎంపిక ఉత్తర్వులు జనవరి
జనవరి 28వ తేదీన ఉంటుంది. మొత్తానికి మోడల్ స్కూల్స్లో ఈ కాంట్రాక్ట్ పీజీటీ టీజీటీ పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా కూడా జనవరి 28వ తేదీకి పూర్తి కాబోతుంది. మరి ఈ మోడల్ స్కూల్స్లో ఈ 282 పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్లో వివిధ వీడియోల రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఆ వీడియోలు చూడడం ద్వారా ఈ ఆదర్శ పాఠశాలల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేటటువంటి సమాచారాన్ని, తర్వాత సబ్జెక్ట్ వైజ్గా రోస్టర్ వైజ్గా ఉన్నటువంటి ఖాళీల వివరాలను అన్నిటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో ఈ మోడల్ స్కూల్స్ భర్తీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక ముస్లిం విద్యార్థులు సూర్య నమస్కారంలో పాల్గొనవద్దు. ముస్లిం విద్యార్థులు ఎవరు సూర్య నమస్కారం కసరత్తులో పాల్గొనవద్దని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. సూర్యుడిని పూజించడానికి తమ మతం అనుమతించదని పేర్కొంది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు సూర్య నమస్కార్ కసరత్తు చేయాలని కోరుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కొద్ది రోజుల క్రితం నోటీస్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు పింఛన్ల ఖర్చు ఎక్కువే. పెద్ద రాష్ట్రాలు అధిక ఆదాయ రాష్ట్రాల కన్నా ఇక్కడే ఎక్కువ వ్యాయం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు డిఏ అలాగే పిఆర్సి కోసం పోరాడుతూ ఉంటే, అలాగే సిపిఎస్ కూడా రద్దు చేయండి అని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులంతా కూడా అలాగే వివిధ ఉద్యోగులంతా కూడా కోరుతున్నప్పటికీ మరి ప్రభుత్వ దినపత్రిక అయినటువంటి సాక్షిలో అయితే మరి ఖర్చులు ఎక్కువ, ఉపాధ్యాయుల జీతాలకు పింఛన్లకు అంటూ మరి ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా కథనాన్ని ఇక్కడ ప్రచురించడాన్ని మనం చూడవచ్చు. 2021-22లో తొలి 7 నెలల్లో వేతనాలకు 24,681 కోట్లు. ఇదే సమయంలో పెన్షన్ల కోసం 11,324 కోట్ల ఖర్చు. ఈ కాలంలో గుజరాత్లో వేతనాలు పింఛన్లకు 16,000 కోట్లు, బీహార్లో వేతనాలు పింఛన్ల కోసం 25,000 కోట్లు ఖర్చు, తెలంగాణలో వేతనాల వ్యయం 17,000 కోట్లు కాగా కాగ్ నివేదికలో వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కన్నా రాబడి బాగా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగుల జీతపత్యాలపై ఇక్కడి కన్నా తక్కువే వెచ్చిస్తున్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లోనూ జీతపత్యాల వ్యయం ఇక్కడి కన్నా తక్కువే ఉంది. సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నెలవారీ గణాంకాలు దీన్ని వెల్లడించాయి. 2021-22 తొలి 7 నెలల గణాంకాలను ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విడుదల చేస్తూ ఈ 7 నెలల్లో జీతాలు పెన్షన్ల వ్యయం దాదాపు 36,000 కోట్లకు పైగా అయిందని, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ, గుజరాత్, తెలంగాణ వంటి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యాయాలు కాలేదంటూ గణాంకాలను బయటపెట్టింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక పక్క కరోనాతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన 2 ఏళ్లలో దాదాపు 22,000 కోట్ల ఆదాయం తగ్గిపోగా, కోవిడ్ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై 8,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఇలా 30,000 కోట్లను కోవిడ్ మహమ్మారి మింగేసినప్పటికీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తూ వస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 36,000 కోట్లు వెచ్చించింది. ఇందులో వేతనాల రూపంలో 24,681 కోట్లు ఖర్చు చేయగా, పెన్షన్ల కింద 11,324 కోట్లు వెచ్చించింది. ఇటీవల 11వ వేతన సవరణ కమిషన్ నివేదికపై సిఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ కూడా రాష్ట్రంలో వేతనాల వ్యయం చాలా ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కన్నా వేతనాల వ్యయం ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదని కూడా కీలకమైన వ్యాఖ్య చేసింది. అందుకు తగ్గట్లుగానే ఈ ఆర్థిక ఏడాది వేతనాల వ్యయంపై కాగ్ గణాంకాలు కూడా ఉండటం గమనార్హం. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం వేతనాల రూపంలో 3,500 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పెన్షన్ల రూపంలో మరో 1,500 కోట్లకు పైగా ప్రతి నెల చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూనే ఉంది. మొత్తానికైతే మరి ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా సాక్షి పత్రికలో ఈరోజు ఈ కథనం అనేది రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఒకటేసారి 1,00,000కు పైగా
మరి సచివాలయ ఉద్యోగులను నియమించడం జరిగింది. అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. మరి వారందరికీ సంబంధించినటువంటి వేతనాలు, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వేతనాలు వెరసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ఖర్చు ఎక్కువైనట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.